నరసరావుపేట నియోజకవర్గ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేనేతోద్యమ సూర్యుడు స్వాతంత్ర సమరయోధుడు కీర్తిశేషుడు ప్రగడకోటయ్య 111వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సంఘ నాయకులు ప్రగడకోటయ్య చేనేత రంగ అభివృద్ధికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో జంజన వెంకటేశ్వర్లు, చిన్నం రామాచలీలు, గుంటి వెంకటేశ్వర్లు, గంజి జోగేశ్వరరావు, జోడగల ప్రసాద్, అవ్వారు రవికాంత్, ఓట్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఉన్న చేనేత సంఘాల వారికి, చేనేత కార్మికులకు దిశానిర్దేశం అయ్యారు. వారు రాజకీయంగా ఎన్నో పదవులు అలంకరించారు. ఆ పదవుల్లో శాసనసభ్యులుగా, ఎమ్మెల్సీలుగా, రాజ్యసభ సభ్యులుగా, లోకసభ సభ్యులుగా వారి ఘనత పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ వినిపించి చేనేత సంఘాల వారికి, చేనేత వృత్తుల వారికి ఘనమైన సాధన చేసి విజయాలు సాధించి మనకి ఈరోజు వాళ్ళు ఈ విజయాన్ని అందించారు. అవి ఈరోజు చేనేత వృత్తుల వారు చెప్పుకోవటానికి మనకే గర్వంగా ఉంది. వారి పుణ్యమే మనం ఈ రోజున ఈ చేనేత వృత్తుల వారు ఈ విధంగా ఈ మాత్రం ఈ సమాజంలో నిలబడి జరుపుకోగలుగుతున్నాము. కావున వారి సేవల్ని ఎన్నడూ మరవలేనివని మేము గర్వంగా చెప్పుకుంటూ మేము ఈ వేడుకలను జరుపుకుంటున్నాం. ఈరోజు మనం ఇక్కడ సమావేశం కావడం ముఖ్య కారణం శ్రీ ప్రగడకోటయ్య గారుని అధికారికంగా ప్రభుత్వం వారు జరుపుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ప్రభుత్వానికి. మరి ప్రగడకోటయ్య గారి గురించి మన సభ్యులందరూ ఇప్పటిదాకా వివరించారు. నేను ప్రత్యేకంగా చెప్పలేదు, ఎందుకంటే ఆయన మహానాయకుడు. ఆయన మన గుంటూరు జిల్లాలోని ఉమ్మడి గుంటూరు జిల్లాలో నిడుబ్రూల్లో 1915లో జన్మించారు. మరి అతను చేనేత ఉద్యమానికి అతను ఎంతో ఎనలేని సేవ చేశాడు. అతను చాలా ఎదిగి తర్వాత ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా మన చేనేతల గురించి ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వంతో, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడి మన శ్రీలంక అంటే చైనా అంటే ఇట్లాంటి దేశాలకు వెళ్ళి చేనేత సహకారం యొక్క అభివృద్ధి కొరకు ఎన్నో సూచనలు చేసి ఈ చేనేత రంగానికి వారు అండగా నిలిచి చేనేత సహకారం కోసం వారు పోరాడి వారు ప్రభుత్వం నుంచి ఒక గుర్తింపు తెచ్చి ఆనాడు చీరాల పేరాల మహోద్యములైన మహాపాత్ర వంటి వారి సహకారంతో మరి చేసి మంచి పేరు సంపాదించి ఆయన ఈరోజు మనం తల ఎత్తుకొని తిరుగుతున్నాం. అంటే పద్మశాలీలు, మన చేనేత పద్మశాలీలు మరియు చేనేత వర్గం అందరూ మరి ఆయన మహాపుణ్యమే. ఆయన వల్ల ఇట్లా ఈరోజు ముఖ్యంగా ఈరోజు జరుపుకోవటం అంటే చాలా మంచి శుభదినం ఈరోజు. అలాగే ప్రతి సంవత్సరం గవర్నమెంట్ వారి జరుపుతారు కాబట్టి గవర్నమెంట్ వారు జరపటం అంటే మరి ప్రతి ఒక్క సచివాలయంలో జరుపుతారు, కలెక్టర్ ఆఫీస్లో జరుపుతారు. మరి ఎట్లాంటి మరి వారు మనకు ఇంటిమేషన్ కూడా ఇస్తారు, లోకల్లో ఉన్నటువంటి బాడీకి కూడా ఇంటిమేషన్ ఇస్తారు. అది రాబోయే జరుగుద్ది కాబట్టి దానికి అందరూ మనం సంతోషంగా మరి ఈరోజు ప్రగడకోటయ్య గారికి జయంతికి వారి ఉత్సవాల సందర్భంగా వారికి జయజయలు పలుకుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మన పద్మశాలి కుల బాంధవులందరం కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము. ఈ కార్యక్రమం గవర్నమెంట్ కూడా అధికారికంగా ప్రకటించడం మన సంఘీయులందరికీ, చేనేత కుటుంబాలకు చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ప్రగడకోటయ్య గారు మన చేనేత కార్మికుల గురించి కానీ, పద్మశాలి బంధువుల గురించి కానీ పోరాట యోధుడు. అతను శాసనసభ్యునిగా, శాసనమండలి సభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా అనేక పదవులు అలంకరించి మన సంఘానికి ఎంతో ఎనలేని కృషి చేశారు. వారి పుణ్యమే ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకోగలుగుతున్నాం. ముందు రోజుల్లో కూడా ఇంకా చక్కగా ఇట్లాంటి కార్యక్రమం జరుపుకొని మంచిగా చేసుకుంటామని కోరుకుంటూ